ఆపరేషన్ సింధూర్తో ఇప్పుడు భారత సైన్యానికి అంతా కూడా దేశ పౌరులంతా కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఎక్స్ ఆర్మీ అయితే కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏమంటున్నారు, వారి అభిప్రాయం ఏ విధంగా ఉందని కూడా తెలుసుకుందాం. అలాగే భాస్కర్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు పరిణామాలు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉండాలి, అంటే ఈ గతంలో జరిగినటువంటి పహల్గాన్ దాడికి సంబంధించి కానీ ఇప్పుడు మనం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం కానీ ఇవన్నీ కూడా ఎలా చూడాలి? ఇవన్నీ ఎలా చూస్తామంటే ఇవన్నీ కూడా ఒకే రకంగా చూడాలి. ఒకే రకం అంటే వాళ్ళు పహల్గామ్ మీద ఎలా అటాక్ చేస్తారో మీరు అందరూ చూశారు. ఏది భార్యాభర్తలు సైట్ సీయింగ్ అని పిక్నిక్ అని ఇలా వాళ్ళని చంపేశారు. అంతకన్నా దారుణం ఇంకెక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇన్ని రోజులు ఆలోచన ఎందుకు చేస్తున్నారంటే మేము మన ఇండియా ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నాయకులు కానీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇది ప్రైమ్ మినిస్టర్ కానీ తప్పు దొలనివ్వరు. మన ఫస్ట్ నుంచి నేను 62 కాడి నుంచి చూస్తున్నాను వార్స్. 71 కూడా చూశాను. 71లో కూడా ఇంకా ఏంటి మేము అనుకునేవాళ్ళం. మేము అప్పుడు ఫార్వర్డ్ ఏరియాలో ఉన్నాం. బంగ్లాదేశ్కి పక్కన సెటగాంగ్ అనేది పక్కనే ఉందిలే, ఆ ఏరియాలో ఉన్నాం. ఢకా అని వాళ్ళ క్యాపిటల్, అక్కడికి కూడా రోజు వెళ్ళి వచ్చేవాళ్ళం. సరే, అప్పుడు మేము లోపల ఉండి కూడా మేము అనుకున్నాం ఏంటి ఇంకా డిక్లేర్ చేయట్లేదు, ఎప్పుడో కొట్టి పడేస్తాం అనే ఉద్దేశమే మన వాళ్ళందరిది. ఆ రోజున కూడా నేను 71 గురించి చెప్తున్నా. 71లో ఎన్నో ప్రగల్భాలు పొందారు వాళ్ళు. చివరికి ఏం జరిగింది, 14 ట్రైన్లో కాంతిశీకులను తీసుకెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ జైల్లో మన వాళ్ళు పట్టుకున్న వాళ్ళని. అది వాళ్ళ పరిస్థితి. ఈరోజు కూడా అంతే. ఎవ్వరూ ఆధారపడక్కర్లేదు. 100% మనం చేయగల శక్తి అనుకున్న దానికన్నా 100% ఎక్కువ ఉంది. అందుకనే మోడీ గారు ఆచి చూసి జాగ్రత్తగా మన గవర్నమెంటు స్పందిస్తుంది. లేకపోతే వాళ్ళని చంపేసినప్పుడు చాలామంది నిద్రపోలా ఇళ్లలో కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి వాళ్ళ శవాలు చూస్తుంటే. అటువంటిది ఒక నాయకుడు ఎలా తట్టుకుంటాడు? కాబట్టి ఏంటంటే అందరినీ పిలిచాడు, అన్ని ఫోర్సులని పిలిచాడు, అన్ని చీఫ్లని పిలిచి మీరుగా నిర్ణయం చేసుకుని మీరు నిర్ణయం తీసుకోమన్నాడు. అది ఏ దేశంలోనూ జరిగి ఉండదు ఇప్పటివరకు. ఇది మొట్టమొదటిసారి ఇండియాలో జరిగిన ఇది. కాబట్టి ఏంటంటే మీరు ఇదివరకు మేము చేసిన వారికి ఇప్పుడు వారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రోజులు ఫింగర్ ట్రిప్స్ మీద ఉంటాయి. మనం 4 ఏళ్ళు లెక్కెట్టేటప్పటికే అయిపోద్ది. వాళ్ళ వల్ల కాదు అసలు. అది మా ఫ్రెండ్ చెప్పినట్టుగా జోడీ కాదు మనకి. వాడు ఏదో భయపెట్టి ఏదో పొందాలని చూస్తున్నాడు ఇతర దేశాల నుంచి. ఇప్పుడు చైనా కానీ అమెరికా కానీ ఇతర దేశాలు ఏమన్నా హెల్ప్ చేస్తాయేమో తిందామని, లేకపోతే లేదు ఇది అని మనం అన్నీ చూస్తున్నాం. మన వాళ్ళందరూ చూస్తున్నారు. మనం ఏం కంగారు పడక్కర్లేదు, ఎవ్వరూ కూడా ఆధారపడక్కర్లేదు. ఓన్లీ డిక్లేర్ చేయడమే కావాలి. అది కూడా నేను అనుకుంటాం చాలా తొందరలో డిక్లేర్ చేసిన తర్వాత 4-5 రోజుల్లో మనకి వాతావరణం మార్పు వచ్చేది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన వాళ్ళు వెనకం చేయాల్సిన పని లేదు. అంత శక్తి ఉంది, అంత ఎయిర్ బేస్ ఉంది, నేవీ ఉంది, మరి ఆర్మీ ఉంది. ఆడి దగ్గరే ఉంది, వాడు నెత్తుకోవాలి. ఇతర దేశాలు ఎవరైనా చేస్తాడేమో అని చూశారు ఇప్పటివరకు. అందరూ కూడా నెగిటివ్ చెప్పారు వాడికి. కాబట్టి ఎవరు కూడా అతను ఇప్పుడు తప్పు చేసేవాడు వెనకాల ఎవడైనా వెళ్తాడా? వెళ్ళడు. అది జరిగింది. అది అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ఉగ్ర సంస్థలు అయితే ఉన్నాయి పాక్లో ఉన్న సంస్థలు, వాటి మీద 9 స్థావరాల మీద ఇప్పటికే దాడులు చేయడం జరిగింది. ఇంకా అంటే ఎన్ని స్థావరాలు మీద ఇంకా దాడులు చేసే అవకాశం ఉండొచ్చు భావించవచ్చు. ఆ తర్వాత యుద్ధం డిక్లేర్ అయితే ఏ విధంగా ఉంటుంది? టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నవి ఎప్పుడు పిఓకేలోనే ఉన్నాయి, ఇంకా పాకిస్తాన్ ఇంటీరియర్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్. వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చాలా ఎక్కువ ఉంది గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళ ఐఎస్ఐ ఏజెంట్స్ అందరూ వాళ్ళు దానికి తగ్గట్టుగానే వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్స్ నడుపుతున్నారు. వాళ్ళు అక్కడ రన్ చేసిన టెర్రరిస్ట్ క్యాంప్స్ వాళ్ళ యొక్క ప్రతిఫలమే మన దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులు. సో వాటిని మనం జనరల్గానే తిప్పికొడుతున్నాం. ఇప్పుడు మనం ఈరోజు చేసిన అటాక్లో
ఇంచుమించుగా 9 స్థావరాలని ధ్వంసం చేస్తాం. ఇంకా స్థావరాలు ఉంటాయి, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే కొన్ని బిగ్గర్ ఇన్స్టాలేషన్ ముందు ఐడెంటిఫై చేస్తారు, తర్వాత నెమ్మదిగా మిగతా వాటిని కూడా ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే పూర్తిగా మనం ప్రధానమంత్రి గారు చెప్పినట్లు పూర్తిగా నాశనం చేసే వరకు మనం వెనుకంజ వేయం. ఎందుకంటే ఇది ఆయన ఈ మధ్య మొన్న చెప్పిన విధానం చూస్తుంటే మనం తొందరలోనే మిగతా వాటిని కూడా ధ్వంసం చేస్తాం. అలాగే వార్ అనేది పూర్తి స్కేల్లో అనేది జరగదు నాకు తెలిసి, ఎందుకంటే లిమిటెడ్ స్కేల్లో మన ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ అనేది ఉంటుంది, ఇంటర్నేషనల్గా కాన్ఫ్లిక్ట్స్ అనేసి వస్తాయి, దాన్ని మనం బేస్ చేసుకుని లిమిటెడ్ స్కేల్లోనే ఆపరేషన్స్ జరుగుతాయి. మన మెయిన్ మోటో ఏంటంటే ఎరాడికేట్ ద టెర్రరిజం. మన కంట్రీ మెయిన్ మోటో ఏంటంటే పీస్. సో పీస్ కోసం మనం చేసేది ఏంటంటే శాంతి కోసం ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మొట్టబెడతాం, వాళ్ళ స్థావరాలను మొట్టబెడతాం. ఇంకా ఎక్కడైనా ఉన్నా వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి వాటికి తగ్గట్టుగానే మనం మన ఫోర్సెస్ను యూటిలైజ్ చేసి వాటిని ధ్వంసం చేస్తాం. సార్ ఇప్పుడు చూస్తుంటే చైనా కానీ టర్కీ ఇప్పటికే వాళ్ళకి మద్దతు ప్రకటించిన పరిస్థితి ఉంది. అలాగే చైనా కూడా భారత్ని అంటే నిన్న జరిగినటువంటి రాత్రి జరిగిన దాడులకు సంబంధించి కూడా భారత్ తొందరపడింది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎలా చూడొచ్చండి? అంటే మన పక్క దేశం ఉన్నట్టు చైనా అంటే ఏ విధంగా ఉంది? ఇప్పుడు టర్కీ మాట చెప్పారు. టర్కీ వాళ్ళు ఏదో వాళ్ళకి ఫ్రెండ్లీగా మాట చెప్పగలరు తప్ప టర్కీ వల్ల ఏమీ జరగదు. చైనా అంటారా, చైనా కూడా వెనక నుంచి సహాయం చేస్తుంది తప్ప యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటుందని చెప్పేసి మాత్రం నేను అనుకోను. ఎందుకంటే భారతదేశానికి అక్కడ కనుక చైనా కనుక ప్రత్యక్షంగా పాల్గొనేటట్టయితే ఇక్కడ రష్యా చూస్తూ ఊరుకోదు, అమెరికా కూడా చూస్తూ ఊరుకోదు. ఇవాళ అన్ని రకాలుగాను అమెరికాకి చైనాకి బద్ధ వైర్యంగా ఉంది. సో కనుక ఎప్పుడు కూడా చైనా ప్రత్యక్షంగా మాత్రం ఇందులో పాల్గొదు. ఆర్థికంగాను తర్వాత రక్షణ పరంగాను వాళ్ళకి సహాయం చేస్తే చేయొచ్చు తప్ప చైనా ఏమీ చేయలేదు. ఎందుకంటే చైనాకి పాకిస్తాన్ ల్యాండ్ అనేది వాళ్ళ యొక్క ట్రేడ్ చేసుకోవటానికి చాలా చాలా అవసరం. కనుక పాకిస్తాన్ ఎప్పుడు అది కాపాడుకోవటానికి గతంలో కూడా కాపాడుకోవటానికి ప్రయత్నించింది, ఇప్పుడు కూడా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే మనకున్నటువంటి ఇంటర్నేషనల్ సపోర్ట్ వలన చైనా కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఎక్కడైతే తప్పు ఉంటుందో వాడు శిక్షించబడతాడు, వాడు అనుభవించి తీరుతాడు. ఇది మనం చూస్తున్నాం మన నిజ జీవితంలో కూడా. కనుక పాకిస్తాన్ ఎప్పుడు తప్పులు చేస్తూనే వస్తుంది. ఆ తప్పులకి వాళ్ళ ప్రతిఫలమే ఇది జరిగింది. ఎందుకంటే నిజంగా బట్టలు ఓడదీసి వీడు హిందువా ముస్లిమా అని చూసి వాళ్ళు కాల్చారు అంటే ఇక్కడ వాళ్ళ ప్లాన్ ఎంతవరకు ఉందో చూడండి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లిమ్స్ కూడా తగాదా పెట్టి ఈ దేశాన్ని అనిశ్చిత పరిస్థితికి తీసుకువెళ్ళాలి, ఇక్కడ డిస్టర్బెన్సెస్ జరగాలి, కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ అనేది ఒకటి కూడా ఒక ప్లాన్ అన్నమాట వాళ్ళది. కానీ మన ప్రజలు, మన దేశ ప్రజలు అంత మూర్ఖులు కాదు. వీళ్ళు ఎప్పుడూ కూడా అగ్రెసివ్గా ఎవరి మీదకి వెళ్ళరు. మనం శాంతి కోరుకుంటున్నాము, మన రక్షణ కోసం మనం ఎంతైనా చేస్తాం, మన ప్రాణాలైనా త్యజించడానికి మనం సిద్ధమే. కనుక దీనిలో ఒక్క డిఫెన్స్ వాళ్ళదే కాకుండా సామాన్య ప్రజలు కూడా దీన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని వాళ్ళకి చేతనైనటువంటి సహాయం ప్రజలకంటే వీళ్ళకి ఆర్మీ పీపుల్కి కానీ ప్రభుత్వాలకు కానీ మేమున్నాము, మీ వెనక మనకు 140 కోట్ల మంది కూడా ప్రజలు మీ వెనక ఉన్నాము అని చెప్పేసి అన్ని రకాలుగా కానీ ప్రభుత్వానికి సహాయం చేస్తే పాకిస్తాన్ ఎంతండి, ఏదో మనం అంటామే సముద్రంలో ఒక విషపు చుక్క లాంటిది అనమాట. కనుక పాకిస్తాన్ వల్ల ఏమీ అవ్వదు. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ 71 వార్లో కూడా నేను వర్క్ చేశాను. ఇక్కడ బంగ్లాదేశ్ మీకు చిటగాంగ్లో ఏంటి, కరాచీలో ఏంటి, అసలు వార్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళ షిప్స్ని మనము అక్కడ హార్బర్లోనే కూల్చివేయడం జరిగింది. అసలు పాకిస్తాన్ షిప్ ఒక్కటి హార్బర్ వదిలి బయటికి రాలేకపోయింది. వారు 15 రోజులే జరిగింది అది. సో కనుక పాకిస్తాన్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. సో కనుక పాకిస్తాన్కి మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా ఏదో వాళ్ళకు ఉన్నటువంటి స్నేహాల వలన పాకిస్తాన్ ఏమన్నా అనుకుంటుంది, బాధపడుతుందని చెప్పి వాళ్ళకి మాట సహాయంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు తప్ప వాళ్ళ వల్ల ఏమీ అవుతుంది. అలాగే చూస్తే ఇప్పుడు సంబంధించి కూడా అంటే ఇప్పుడు ఒకవేళ యుద్ధ వాతావరణం ఎక్కువైతే అంటే సివిలైజేషన్ అవసరం ఉన్న సంబంధించి మీరు మాజీ సైనికులుగా మళ్ళీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎలా ముఖ్యంగా చెప్పాలంటే మన దేశం ఎన్నో ఉగ్రదాడులను ఎదుర్కొంది. కానీ మొన్న పహల్గాంలో జరిగినటువంటి దాడి చాలా భిన్నమైనది. అందుకే మన దేశం ఇవాళ ఈ విధంగా రియాక్ట్ అవుతుంది. ఈ మొదటిసారి పాకిస్తాన్ యొక్క జనరల్ కూడా దీని మీద మేమే చేయించామన్నట్టుగా మాట్లాడాడు. రెండవది 2 నేషన్ థియరీ, అంటే విభజించి పాలించడం అనే ఎప్పుడో ఒక 50 ఏళ్ల సిద్ధాంతాన్ని మళ్ళీ మన ముందర తెచ్చి మన దేశ సమగ్రతనే పూర్తిగా వాళ్ళు ఛాలెంజ్ చేసే విధంగా అడిగేశారు. దానివల్లనే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం అంతా నెలకొని ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మన దేశం చాలా అన్ని విషయాల్లో సుసంపన్నమైంది. యుద్ధం చేయాలని ఇప్పుడు అనుకోదు. యుద్ధం చేయాల్సి వస్తే
మనం మన మన ప్రభుత్వాలకు అన్నిటికీ తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు. ఒక మాజీ సైనికుడిగా నేను చెప్పబోయింది ఏంటంటే, ఎటువంటి అవసరం వచ్చినా సరే ఈ క్షణం నుంచే దేశం కోసం ముందుకెళ్ళి ఏం చేయాలన్నా చేయడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. అంటే దాడికి సంబంధించి కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ అన్నీ కూడా చూస్తుంటే అంటే యుద్ధ వాతావరణం వచ్చేసింది అనుకోవచ్చు, యుద్ధం స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. లేదు, యుద్ధం అనేది అన్నిటికీ సమాప్తం అనుకుంటే మన దగ్గర ఉన్న ఆయుధాలు చాలు. ఒక గంటలో అందరూ అడుగుతున్నారు 15 రోజులు ఎందుకు పట్టిందని. దాన్ని చేయాలనుకుంటే ఇంత పెద్ద ఆలోచన తీరు అక్కర్లేదు. ఏదో 10 బాంబులు వేసుకుంటే చాలు, వాళ్ళ దగ్గర మన దగ్గర అణు ఆయుధాలున్నాయి. అది కాదు మనకు కావాల్సింది. మన పెద్ద దేశం, ఎన్నో లక్షల మంది కోట్ల మంది జనాభా కలిగిన దేశం, బాధ్యత కలిగిన దేశం. అందువలన యుద్ధమే అన్నిటికీ మూల కారణం ఉంటే మనం రష్యా ఉక్రెయిన్ వారు చూసుకుంటున్నాం. ఈ మధ్య చాలా మన ఇజ్రాయిల్ కానీ పక్క దేశాలు చూస్తున్నాం. ఎక్కడా సొల్యూషన్ అనేది రాలేదు. యుద్ధం కాదు, మనకు కావాల్సింది ఏంటి, మనం బతకాలి, మనం శాంతియుతంగా బతకాలి. ఇదే మన దేశం యొక్క మొదటి కోరిక. మన దగ్గర ఎంత అణు సంపద ఉన్నది, అదే ఎంత ఆయుధ సంపద ఉందనేది అనుకుంటే దానికోసం మనం ఇన్ని రోజులు ఆలోచించక్కర్లేదు. మన పక్క దేశాల మీద, అన్ని దేశాల మీద ఈ రోజు కాలు ఏదంటారు కదా, కాలు దవ్వచ్చు మనం. కానీ మన దేశం ఉద్దిగదిగా మనం శాంతంగా ఉండాలి, మన ప్రజలను కాపాడుకోవాలి. మనం అభివృద్ధిలో ఎదరికెళ్ళి అమెరికా లేదా ఈ మిగతా పాశ్చాత్య దేశాలకు మనం కూడా బాగా డెవలప్ అవ్వాలని మన యొక్క దేశం యొక్క కోరిక. అందువల్ల అందరూ యుద్ధం అనుకుంటున్నారు. యుద్ధం అనేది దీనికి కాదు. దీనికి కారణం మళ్ళా మన దేశం మీద వాళ్ళు కన్నెత్తి చూడాలంటే భయపడాలి. అందుకనే ఇన్ని సంఘటనలు, ఎన్నో ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పటికీ దీనికి చాలా తేడా ఏంటంటే, ఈసారి జరిగింది చాలా విచిత్రం. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలి. చిన్న సంఘటన ద్వారా దేశంలో అల్లకొల్లం చేయాలంటున్నారు. అది వాళ్ళకి సాధ్యం కాలేదు. ఈసారి మీరు చూస్తుంటే, మొదటిసారి నేను కాశ్మీర్లో చేశాను, ఎన్నోసార్లు చేశాను. ఒక 10-15 ఏళ్ల కాలంలో మీరు గమనించుంటే ఇవాళ కాశ్మీర్లో ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా, అసలు నాకు ఒక సైనికుడిగా నేను అక్కడ చూసి వచ్చిన ప్రాంతాన్ని ఇవాళ చూస్తే నాకే చాలా ఉత్సాహంగాను సంతోషంగా అనిపించింది. ఒకప్పుడు అటువంటి పద్ధతులు అక్కడ లేవు. కాశ్మీర్లో ఎలా ఉండేదంటే, అనకూడదు కానీ మన దేశాన్ని వాళ్ళు చాలా విరోధంగా ప్రవర్తించేవాళ్ళు. పాకిస్తాన్ జెండాలు ఎగరేసేవాళ్ళు. మీ అందరూ తెలిసిన విషయం, ఒక 15 ఏళ్ల క్రితం ఏం జరిగేదో. కానీ ఇవాళ అలా కాదు. వాళ్ళు పూర్తిగా పక్క దేశాలను చూశారు, మన దేశం యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని కలిసిపోయారు. మొన్న జరిగిన దాడిలో మీరు గమనించుంటారు, వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా ప్లే కార్డులు పెట్టారు. అంటే మన దేశం అభివృద్ధి చెందింది, మన దేశం కరెక్ట్గా ఉందంటానికి అదొక పెద్ద నిదర్శనం. అలాంటి సంఘటనలతో మన దేశం అస్తిత్వపరకుండా ఉండాలని మన దేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఒక సైన్యాధిపతి కానీ ఒక పద్ధతిగా యుద్ధం అనేది చేయాలంటే అందరూ యుద్ధం అంటున్నారు. యుద్ధం ఎంతసేపు చెప్పండి, మీరు చెప్పండి. ఒక అనుభవం వేసి సరిపోదా? మన యుద్ధం చేయాలంటే ఎక్కడో బోర్డర్ దాకా వెళ్ళాలా? హైదరాబాద్ నుంచి పెద్ద మిసైల్స్ ఉన్నాయి, అందరూ చూస్తున్నారు కదా, అగ్ని 5 లాంటివి ఉన్నాయి మనకి. యుద్ధం అనేది దీనికి పరిష్కారం కాదు. యుద్ధం కాదు కానీ పక్కన వాడికి తెలిసి ఉండాలి, వాళ్ళు ఇదివరకులాగా శాంతియుతంగా ఉండరు. వాళ్ళ దేశంలో చిన్న జరిగినా సరే దీన్ని పెద్దగా తీసుకుని మళ్ళా ఇలాంటివి చేస్తే ఈసారికి వాళ్ళకి అనుకోని సంఘటన ద్వారా దేశం ఉండకపోవచ్చు. ఇంత కోపాలు కలిగిస్తే యుద్ధం అంటూ జరిగితే మీరు చెప్పండి, పాకిస్తాన్ మీకు తెలియదు, అందరూ తెలిసిందే దేశం ప్రపంచంలో. మన దేశంతో పోల్చి ఎంత చిన్న దేశం అది. కానీ మనమందరం కూడా మన దేశంలో సమగ్రత కాపాడటానికి ఈ టైంలో దేశ నాయకులకు కానీ, సైన్యానికి కానీ మనం లోపల ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతా, మన మత సామరస్యాన్ని కాపాడుకుంటా మనం దేశానికి అండగా ఉంటే చాలు. మనం పక్క దేశానికి యుద్ధం చేయకుండానే ఓడించినట్టు. ఇప్పుడు ఉన్నటువంటి ఎటువంటి దేశానికి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడకూడదు. తెలుసుంటే మాట్లాడాలి జాగ్రత్తగా, తెలియకపోతే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చాలామంది తెలిసి తెలియక ఏదో అటే ఇటే మాట్లాడాలి అనుకుంటాం. మన టీవీలో కూడా వస్తుంది, అది తప్పు. ప్రభుత్వం కానీ సైన్యం కానీ యుద్ధరంగంలో ఉన్నప్పుడు మనం చాలా శాంతంగా మన దేశంలో మనం చేసింది ఏంటి, పౌరులుగా మనం మన దేశంలో శాంతియుతను కాపాడుకుంటా, మనకి అల్లర్లు ఏమైనా చెలరేగుతాయి అలాంటివి ఉంటే అలాంటివి లేకుండా మన దేశాన్ని లోపల కాపాడుకుంటే సైనికులు వాళ్ళ పని చేసి వెళ్ళిపోతారు. మన దేశం బలోపేతంగా ఉందని పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో అర్థం అవుద్ది. ఇదే మనం ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే మన దేశ సమగ్రత మీరు కాపాడండి. సైన్యము ప్రభుత్వాలనేవి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు. ఇది నా యొక్క విజ్ఞప్తి ప్రజలందరికీ. ఇది మొత్తానికి అటు మాజీ సైనికులైతే కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ని సమర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఉగ్రవాదాన్ని కూకటి వేలుతో పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్న పరిస్థితి. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే పాకిస్తాన్కు 4-5 రోజుల్లోనే తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు భారత్ వద్ద అవసరమైనటువంటి అటు ఆయుధ సంపత్తి కానీ లేదంటే ఆ సైన్యం కానీ ఉంది అనేది కూడా చెబుతున్న పరిస్థితులు ప్రస్తుతం మాజీ సైనికులు అయితే చెబుతున్నారు. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.